100 క్రోర్స్ అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ఈ సినిమాకి స్టోరీనిచ్చి ప్రొడ్యూస్ చేసింది మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు. ఆయన నాని రోహిత్ యాక్ట్ చేసిన కొన్ని సినిమాలకి 'పటాస్', 'సుప్రీం', 'రాజా ది గ్రేట్' లాంటి సినిమాలకి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా స్టోరీలోనే ప్రాపర్‌గా ఉన్నట్లేదు. ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఆలోచన వస్తే ఆ ఆలోచనతోనే సినిమాని తీసేసినట్టు అనిపించింది. ఇంకా ఐడియా ఏంటంటే హీరో దగ్గరికి 100,00,00,000 బ్లాక్ మనీ వస్తది. అలా హీరో దగ్గరికి డబ్బు రాగానే డిమానిటైజేషన్ జరుగుద్ది. ఆ డబ్బు హీరో దగ్గరికి ఎలా వచ్చిందనేది ఫస్ట్ హాఫ్‌లో చూపిస్తే, సెకండ్ హాఫ్‌లో డిమానిటైజేషన్ అయ్యాక ఆ డబ్బుని ఎలా మార్చాడనేది సెకండ్ హాఫ్‌లో చూపిస్తారు. ఈ మధ్య వస్తున్న సినిమాల్లో ఒక క్రైమ్ ఎలా జరుగుతుంది అనే దాన్ని క్లియర్‌గా లాజిక్‌లతో పాటు చూపిస్తూ వస్తుంటే, ఈ సినిమాలో మాత్రం మనం ఇలా రాసుకున్నాం కాబట్టి హీరో అలా చేసేస్తాడు అన్నట్టుగా సీన్స్ రాసుకున్నట్టు అనిపించింది. ఈ సినిమాలో మెయిన్‌గా ఇంట్రెస్టింగ్‌గా అనిపించేవే 2 సీన్‌లు. అందులో ఫస్ట్‌ది హీరో దగ్గరికి ఆ డబ్బు ఎలా వచ్చిందనే సీన్. ఆ సీన్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది. కానీ తర్వాత అలా ఎలా చేశాడు? అలానే జరుగుద్దని ఎలా ఊహించాడు? అదంతా ఎగ్జిక్యూట్ ఎలా చేశాడు? అనే విషయాలను మాత్రం చూపించరు. ఇంక పోయిన డబ్బు గురించి పట్టించుకోవడానికి ఎవరైనా ఉంటే వాళ్ళేం చేస్తారు? హీరో ఎలా తప్పించుకుంటాడనే ఇంట్రెస్ట్ ఉంటది. కానీ ఈ సినిమాలో డబ్బు పోయిందని తెలియగానే ఆ డబ్బు కల్లా మనిషి చనిపోతాడు. అతని దగ్గర తిరిగే 3 క్యారెక్టర్‌లకి డబ్బు గురించి తెలుస్తది. వాళ్ళేమైనా ఇన్వెస్టిగేషన్ లాంటిది చేసినా కొంచెమైనా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. కానీ వాళ్ళైతే అలా చేయకుండా ఎవరికి వాళ్ళు విడివిడిగా కూర్చొని అసలు ఏం జరుగుంటది? ఏమై ఉంటది? డబ్బు ఏమైపోయి ఉంటది? అని ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఆ సీన్స్ అన్ని చూస్తున్నప్పుడు నాకైతే ఇలాంటి సీన్స్‌తో ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ అవుద్దని అనుకున్నారు అనిపించింది. సినిమాలో ఉన్న రెండో సీన్ విషయానికొస్తే హీరో బ్యాంక్‌కి వెళ్తున్న 500,00,00,000 డబ్బుని కొట్టేస్తాడు. ఆ సీన్‌ని అంత సిల్లీగా చూపించారంటే డబ్బు వెళ్తున్న కంటైనర్‌ని క్రేన్‌తో పైకి లేపేసి ఇంకో కంటైనర్ పెట్టేస్తారు. అసలు అలా ఎలా జరుగుద్ది? అంత డబ్బు ఉన్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంటది? ఇంత డబ్బు పోయినప్పుడు ప్రభుత్వం దాన్ని ఎంత సీరియస్‌గా తీసుకుంటది? అలాంటి విషయాల్ని అస్సలు పట్టించుకోకుండా మనం అలా రాసుకున్నాం కాబట్టి హీరో అలా చేసేస్తాడు అన్నట్టుగానే తీసేసినట్టు అనిపిస్తది. అలానే ఇలాంటివి తీద్దాం అనుకున్నప్పుడు వాళ్ళలో వాళ్ళు క్వెషన్స్ వేసుకోరా? వేసుకొని కూడా ఇలాగే తీశారా అనే డౌటొచ్చింది. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరి పెర్ఫార్మన్స్ అయితే పర్వాలేదన్నట్టుగా ఉంది. ఇక సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి తగ్గట్టుగానే ఉంది. ఫైనల్‌గా ఒక ఆలోచనని మాత్రమే సినిమాగా తీస్తే ఎలా ఉంటదో ఈ సినిమా అలా ఉంటది. అందుకే ఈ సినిమా అయితే నాకు నచ్చలేదు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.